నమస్కారం విజ్డమ్ న్యూస్ కు స్వాగతం. తిరుపతి జిల్లా ఎస్పీపీ పరమేశ్వర్ రెడ్డి మరియు తిరుపతి జిల్లా డిఎస్ఈఓ అధికారి అయిన ఏ రాజేంద్ర ఆదేశాల మేరకు చిల్లకూరు మండల పరిధిలోని బూదనం టోల్ ప్లాజా వద్ద NH16 పైన గూడూరు ఎస్సీబీ టీం వాహనాలను తనిఖీ చేయడం జరిగింది. ఈ వాహనాల తనిఖీల్లో అక్రమంగా గంజాయిని రవాణా చేస్తున్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన 5 వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుండి 80 కేజీల గంజాయిని మరియు 2 కార్లను సీజ్ చేసి ముద్దాయిలను మీడియా సమావేశంలో ప్రవేశపెట్టి అధికారులు వివరాలు తెలియజేశారు. ఈ దాడులలో గూడూరు ఎస్సీబీ టీం వారు, గూడూరు ఎస్సీబీ టీం సిఐ పి విజయ్ కుమార్, ఎస్ఐ ఏ శేషమ్మ, హెచ్సిఎం కిరణ్ సింగ్, ఈసీస్ పి రమేష్, విఎన్ ప్రసాద్, ఎం కృష్ణయ్య, ఎస్కే భాష, టీజీ ఆనంద్ బాబు, జి రామ్ ప్రసాద్ పాల్గొన్నారు. వచ్చిన ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ మీద ఈ బొదనాం టోల్ ప్లాజా దగ్గర NH16 మీద మా ఎస్సీబీ టీం ఈ వాహనాలు తనిఖీ చేయడం జరిగింది. దీంట్లో 2 వాహనాలు, 2 కార్స్, 5 మంది ముద్దాయిలు 80 కేజీల గంజాయిని ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్న క్రమంలో మేము పట్టుకోవడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఈ ప్రశాంత్ రెడ్డి అనే అతను మెయిన్ ముద్దాయి, అలాగే పరమేష్. వీళ్ళిద్దరి మీద గతంలో హైదరాబాద్లో ఉప్పల్ ఎక్సైజ్ స్టేషన్లో మరి చాదర్గుట్ట స్టేషన్లో 2 గంజాయి కేసులు నమోదై ఉన్నాయి. అలాగే బొంత ప్రసాద్, ఇతను నల్గొండ టౌన్కి సంబంధించిన అతను, ఇతని మీద కట్టంగార్ పోలీస్ స్టేషన్లో కూడా ఒక గంజాయి కేసు నమోదై ఉంది. ఈ దాసర్ల శేఖర్, ఇతను శంషాబాద్ మండల్ సంఘీగూడ విలేజ్ సంబంధించిన అతను, అలాగే నరేష్, వీళ్ళిద్దరూ డ్రైవర్స్ కింద యాక్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరూ హైదరాబాద్ నుంచి 2 బండ్లలో ప్రయాణమై ఈ గంజాయి కొనుగోలుకి వీళ్ళు నర్సీపట్నం శివారు ప్రాంతాల్లో వెళ్లి అక్కడ ఒక అతన్ని కాంటాక్ట్ అయ్యి అప్పన్న అనే అతనికి 4 లక్షల రూపాయలు నగదు అందజేసి 80 కేజీలు గంజాయిని తీసుకుని ఇది కర్ణాటక రాష్ట్రంలో రామ్నగర్ జిల్లా చెన్నపట్నం దగ్గర ఉన్న ఒక అతనికి ఇది డెలివరీ ఇవ్వాల్సి ఉంది. ఆ క్రమంగా మేము పట్టుకోవడం జరిగింది. ఈ గంజాయికి మొత్తం మార్కెట్ ధర 16 లక్షల రూపాయల దాకా ఉంటుంది. ఇందులో ఈ 2 కార్ల వివరాలు గ్రే కలర్ మారుతి సుజుకి డిజైర్ కారు, అలాగే బొలెనో కారు, ఈ రెండింటిని సీజ్ చేయడం జరిగింది. ఈ దాడుల్లో ఎస్సీబీ టీం విశేషంగా కృషి చేసినారు. ఈమె తక్కువ టైంలో అందరినీ పట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా సిఐ విజయ్ కుమార్, ఎస్ఐ శేషమ్మ, కిరణ్ సింగ్, రమేష్, ప్రసాద్, కృష్ణయ్య, భాష, ఆనంద్ బాబు, రామ్ ప్రసాద్, వీరిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాము. అలాగే గత 2 ఏళ్లలో, పర్టికులర్లీ ఈ ఇయర్లో మనము చూసుకుంటే ఎస్సీబీ తిరుపతి టీం 60 కేసెస్ వరకు గంజాయి కేసులు పెట్టడం జరిగింది. 501 కేజీలు 0.65 కేజీస్ వరకు సీజ్ చేసి 250 మంది ముద్దాయిలను ఐడెంటిఫై చేసి 164 మందిని అరెస్ట్ చేసినాము. అలాగే పోలీస్ టీం నుంచి కూడా 43 కేసులు రిజిస్టర్ చేసి 691 కేజీస్ సీజ్ చేయడం జరిగింది. 229 మంది ముద్దాయిలను ఐడెంటిఫై చేసి 181 మెంబర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈ టోటల్ హైవే మీద, అలాగే లోకల్గా ఈ పెడ్లర్స్ వాళ్ళ మీద కూడా షీట్స్ ఓపెన్ చేసి గట్టి చర్యలు తీసుకుంటున్నాము. అలాగే ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ రైడ్స్ కంటిన్యూ చేసి ఈ ట్రాన్స్పోర్టేషన్ లేకుండా పక్క రాష్ట్రాలకి గట్టి చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ.